నా వీడియో చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి. సమ్మర్ వచ్చేసింది కదండి, పువ్వులు సరిగ్గా పూయటం లేదా? గులాబీలు వాడిపోయినట్టు రెడ్ కలర్ ఆకులు వచ్చేసి డల్గా ఉంటున్నాయా? అయితే నేను చెప్పినట్టు చేయండి. మా మొక్క కూడా ఇలాగే డల్గా ఉండేది, పువ్వులు కూడా పూయడం అయితే ఆపేసింది. నేనైతే దానికి ఒక ఫర్టిలైజర్ అయితే ఇచ్చాను. దానివల్ల ఇలా గుత్తులు గుత్తులు పువ్వులు అయితే వస్తుంది. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్నీ మీకు వస్తాయి. ఇంకా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. దీనికి ఏం ఫర్టిలైజర్ ఇస్తే ఇలా గుత్తులు గుత్తులు పువ్వులు వస్తున్నాయి అంటే ఇప్పుడు నేను చెప్తాను. మీరు కూడా అలా చేస్తే మీకు కూడా ఇలాగ పువ్వులన్నీ పూస్తాయి. ముందుగా మొక్క చుట్టూరా మట్టి అయితే లూజ్ చేయాలి. లూజ్ చేసి 2 రోజులకు ఒకసారి అయితే వాటర్ అయితే కంటిన్యూగా ఇవ్వాలి. మనం చెట్టు అంతా వాటర్తో స్ప్రే కొట్టి ప్రతి ఆకు తడిసేలాగైతే మనం చూసుకోవాలి. అరటిపండు తొక్కలు అయితే నీటిలో వేసి దాంట్లో కొద్దిగా బెల్లం ముక్క అయితే వేసి 2-3 రోజులు పక్కన పెట్టుకుని ఉండించుకుని 1 లీటర్కి 2 లీటర్ల వాటర్ కలిపి మనం ఇస్తే కనుక దానికి పోషకాలు అయితే పూర్తిగా అంది పువ్వులైతే పూయడం చేస్తుంది. మీరు కూడా ఇలా బనానా ఫర్టిలైజర్ అయితే ఇవ్వండి. ఇంకొక ఫర్టిలైజర్ చెప్తాను. కోడిగుడ్డు తొక్కలో పెంకులు ఉంటాయి కదండి, ఆ పెంకులు బొగ్గు 2 కలిపి నూరేసి మొక్క మొదటైతే 2 స్పూన్ల చొప్పున ఇస్తే కూడా పువ్వులు అయితే బాగా పూస్తాయండి. కానీ వారానికి 1 మాత్రమే ఇవ్వాలి ఫర్టిలైజర్. మనం అస్తమాటికి అయితే ఇవ్వకూడదు. ఈ వారం అయితే 1 ఇస్తే మళ్ళీ వారం మళ్ళీ 1 ఇవ్వాలి. అంతేగాని అస్తమాటికి అయితే ఇవ్వకూడదు. ఎక్కువగా వాటర్ ఇచ్చినా ఎక్కువగా ఫర్టిలైజర్ ఇచ్చినా సరే పువ్వులు అయితే వడిలిపోతాయి. మనం ఎంత వాటర్ ఇస్తున్నామో ఫర్టిలైజర్ ఎన్నాళ్ళకి ఒకసారి ఇస్తున్నామో చూసుకోవాలండి. చిన్న టిప్స్ ఫాలో అయితే సరిపోద్దండి. పెద్ద కష్టమే కాదు. ఎండాకాలం అయినా ఏ కాలం అయినా సరే గులాబీ పువ్వులు మనకి ఇలా గుత్తులు గుత్తులుగా అయితే పూస్తాయి. నేను చెప్పినట్టు పాటించి చూడండి, మీకైతే కన్ఫామ్గా పువ్వులు అయితే పూస్తాయి. నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి.